బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కృషి చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్ పదవులు పొందిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఆత్మీయ సత్కారం స్థానిక శ్రీరామ్ నగర్లో దువ్వూరి ట్రస్ట్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరానికి చెందిన బ్రాహ్మణులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బ్రాహ్మణులకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. తన ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నగరంలోని ప్రధాన దేవాలయాల్లో 15 డైరెక్టర్లుగా పదవులు కల్పించిన ఘనత తనదేనని గుర్తు చేశారు. పేద బ్రాహ్మణులకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని, రానున్న పుష్కరాల్లో బ్రాహ్మణ పురోహితులకు సముచిత స్థానాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, రాజమహేంద్రవరం బ్రాహ్మణ ఆహ్వాన కమిటీ ప్రతినిధులు బమ్మిడిపల్లి వెంకటరమణమూర్తి, బోడెం రవికుమార్, దువ్వూరి గోపి, కల్లూరి వెంకటేష్, నిమిషకవి వెంకటేష్, కాళీపట్నం మణికంఠలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పనిచేసిన పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆత్మీయ కలయిక పేరిట సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక చందా సత్రంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలు, నగరపాలక సంస్థ పాఠశాలల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా మీదుగా సాగే జాతీయ రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం ఉండే బ్లాక్ స్పాట్లను జాతీయ రహదారుల అథారిటీ, పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్త తనిఖీ చేశారు. తనిఖీ నివేదిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ ఆధ్వర్యంలో అధికారులు చర్చించారు. కలవచర్ల జంక్షన్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, గైడ్ కాలేజ్, ఏవి అప్పారావు రోడ్ జంక్షన్, జేఎన్ రోడ్ జంక్షన్, ఐటీసీ సెంటర్ వంటి బ్లాక్ స్పాట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు, రెడ్ స్టడ్స్, సర్వీస్ రోడ్లు, హైవే లైటింగ్ ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. మినర్వా స్కూలు సమీపం, తూర్పు గోనగూడెం, చక్రద్వార బంధం రోడ్, నన్నయ్య యూనివర్సిటీ, దివాన్ చెరువు పండ్ల మార్కెట్, ఆటోనగరు, హౌసింగ్ బోర్డు కాలనీ, బుర్లంక, కడీపులంక, పొట్టిలంక తదితర ప్రాంతాల్లో హైవే లైటింగ్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ సూచించింది. దీనిపై స్పందించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ పలు ప్రాంతాల్లో సోలార్ హైవే లైటింగ్ ప్రతిపాదనలు బిడ్డింగ్ దశలో ఉన్నాయని, మిగిలిన ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మోరంపూడి వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన హైవే లైటింగ్ను త్వరలో క్రియాశీలం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆర్ఎండ్బి ఈఈఎస్ బివి రెడ్డి, ఆర్డీసీ ఈఈ రవీంద్ర, ఎన్హెచ్పిడి కృష్ణమూర్తి, డీఎస్పీ శ్రీకాంత్, ట్రాఫిక్ సిఐ నబీ, రవాణా, పోలీస్ అధికార శాఖల సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన 3 న్యాయవాదులు పిఎల్ఎన్ ప్రసాద్, కె సునీల్ లియోనల్, కె రాణి, పిపి రాచపల్లి ప్రసాద్ తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే వాసు అభినందనలు తెలిపారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కొమ్మర్తి బాబ్జీ, ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్, సభ్యులు హరికృష్ణ యాదవ్, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరుకు చెందిన మధులత దేవినిడి మేనేజ్మెంట్ స్టడీస్లో డాక్టరేట్ పొందారు. ఏపీలోని ఎంపిక చేసిన నగరాల్లోని రిటైల్ రంగంలో సేవల నాణ్యత అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించి డాక్టరేట్ సాధించారు. రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీవి మురళీ సోమేశ్వరరావు, జాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ నరసింహరావు మార్గదర్శకత్వంతో మధులత ఈ పరిశోధన చేపట్టారు. రాజానగర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల సాధన కోసం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అమరావతిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణా తేజాలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 1180 ఎకరాల ఈనాం భూములు రాజానగరం నియోజకవర్గంలో దశాబ్ద కాలంగా వివాదాల్లో ఉన్నాయని, 22A నిషేధిత జాబితాలో చేరడంలో రైతులు రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఈ భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని అనగాని సత్యప్రసాద్ను కోరారు. ప్రసాద్ పథకం ద్వారా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాదాయ అభివృద్ధికి 36 కోట్లు మంజూరు చేయాలని, గోదావరి పుష్కరాల నాటికి నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేయాలని, శ్రీ రంగనాథస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 60 లక్షలు మంజూరు చేయాలని, కనుమూరు మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. 63 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద మంజూరు చేయాలని కోరారు.
నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్, శాప్ చైర్మన్ రవి నాయుడు. భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. పాల్గొన్న పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. కూటమి నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్ కు అలవాటు పడ్డారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిత్రెడ్డి. త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పంచేడులో 33/11 kV సబ్స్టేషన్లను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో ఆర్టీజీఎస్ ద్వారా 3 ఫేజ్ కరెంట్ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలపై భారం పడకుండా నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తున్నామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సబ్స్టేషన్స్ కట్టాం మన ప్రాంతంలో రైతాంగం కోసం. మీ ఎమ్మెల్యే గారు గట్టిగా పేపర్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చి ఇది శాంక్షన్ చేయండి అని చెప్పడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేయించారు. అది మీ ఎమ్మెల్యే గారి పనితనం. దాంతోపాటు ఒక డి ఆఫీస్ కూడా కడుతున్నాం ఇవాళ. మంచి కార్యక్రమం అది కూడా. డి ఆఫీస్ కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, 132 kV సబ్స్టేషన్ నేను ఇక్కడ మాట ఇచ్చాను, మీరు ఎట్లయినా చేయాలి, మళ్ళీ మీరే వచ్చి ఓపెన్ చేయాలని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి, వ్యవసాయానికి, లేకపోతే ఆక్వాకల్చర్కి మాకు కరెంట్ అవసరం. అందుకే అంత పట్టుబడి చేయించారు. దాదాపు ఆర్డిఎస్ఎస్ ద్వారా దాదాపు 90 కోట్ల రూపాయల పని జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో. అవి కూడా మార్చి, ఏప్రిల్ కల్లా మన ఎస్సీ గారు వీళ్ళందరూ చెప్పారు ఇందాక, ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని. అది కూడా కంప్లీట్ చేస్తే మీ ప్రాంతంలో దాదాపు అన్ని అవుతాయని నేను చెప్పాను, కానీ దాదాపు విద్యుత్తుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చేస్తాం. 1-2 మళ్ళీ సబ్స్టేషన్స్ అడిగారు, ఇంకా అవన్నీ కూడా చేపించే కార్యక్రమం చేస్తాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సబ్స్టేషన్స్ లాంటి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు 200 సబ్స్టేషన్స్ కడతాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒకేసారి అంత పెద్ద ఎత్తున కట్టాల్సింది ఎందుకు అవసరం వచ్చిందంటే, పోయిన 5 సంవత్సరాలు ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా అన్నీ కూడా ఎట్లా పడితే అట్లా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి విపరీతంగా కరెంటు బిల్లు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరాల తర్వాత కూడా ₹1 కూడా కరెంటు బిల్లు పెంచే కార్యక్రమం చేయలేము. గందరగోళంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖని ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో, అది సోలార్ అయినా, పంపుడు స్టోరేజ్ అయినా, అన్ని రంగాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖని మొదటి స్థానంలో నిలుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో గొట్టిపాటి రవికుమార్ గారు ఈరోజు మన ప్రాంతానికి రావడం. ఎమ్మెల్యే గారు చెప్పారు, మాకు త్వరలోనే 132 kV సబ్స్టేషన్ బుచ్చిరెడ్డిపాలెంలో ఇవ్వాలని చెప్పి, దానికి కూడా టెక్నికల్ గా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించి ఇస్తానని చెప్పి తెలియజేసినందుకు ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గం తరపున, మన జిల్లా తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సబ్స్టేషన్ ఎంతో మంది రైతుల కళ అని చెప్పి నేను ఇందాకే చెప్పడం జరిగింది. మనం అడగంగానే మాకు అధికారంలోకి మనం వచ్చిన తర్వాత మనం అడగంగానే మనకి 2 సబ్స్టేషన్లు ఇచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు
మనది ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కరెంట్ లేకుండా అని చెప్పి. అదే కాకుండా ఆక్వా రైతులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం ఈ సబ్ స్టేషన్ వాళ్ళకి ఎంతో అవసరం. ఇంకా కూడా మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, కొరవ మనకి ఎక్కడెక్కడ సబ్ స్టేషన్లు కావాలో అవన్నీ కూడా ఆయన మాట్లాడి వాటిల్ని మనకి శాంక్షన్ చేసే వీలు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు. విశాఖలో 19వ ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంటులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 350 మంది సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ విశాఖలో జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను క్రీడల హబ్గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ క్రీడాకారుల భవిష్యత్తులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% సమాంతర రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అండ్ ఇవాళ స్పోర్ట్స్ స్కాలర్షిప్లో యూఎస్లో కెంటకీ స్టేట్ యూనివర్సిటీలో చదివి దాని తర్వాత తిరిగి వచ్చి ఇండియాలో టాపర్గా అవ్వాలి టెన్నిస్లో అని ఇవాళ ఆల్ ఇండియా 47th ర్యాంకింగ్ సంపాదించింది. ఆవిడ ఇంకా ముందుకెళ్ళాలి అంటే స్పాన్సర్షిప్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ర్యాంకింగ్స్ ఎట్లా పెరుగుతాయంటే అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వేరే వేరే దేశాలకు వెళ్ళాలి. ఆ దేశాలకి మళ్ళీ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక మంచి అథ్లీట్ తయారు చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అంత ఈజీగా చేసే టాస్క్ కాదు. సో అందుకే ఇవాళ ఒకవైపు రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా, దాంట్లో ఇంచుమించు 1 కోటి మంది అండర్ ది ఏజ్ ఆఫ్ 20 ఉంటే వాళ్ళకి స్కూల్స్లో కాలేజీల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో తీసుకుని రావడము, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెట్టడము, స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెట్టడం ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే, ఎవరైతే చాలా టాలెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి చాలా మంచి హైట్ వాళ్ళ స్పోర్ట్లో అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్. అందుకే మన ప్రభుత్వం కూడా పాలసీ అనౌన్స్ చేసింది. మీరు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే మీకు ఎట్లాంటి అవార్డు ఇస్తాము, నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము, ఏషియా లేకపోతే ఒక కాంటినెంటల్ టోర్నమెంట్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము. అట్లా గెలిచిన వాళ్ళే ఇప్పుడు వైజాగ్కి చెందిన సాకేత్ మైనీకి జాబు, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇవాళ ప్రతిపాదించడం జరిగింది. జ్యోతి ఎర్రాజీ గారు మీరు అందరూ విన్నారు, ఒక వాచ్మెన్ అమ్మాయి. ఆవిడ ఇవాళ హర్డ్లింగ్లో ఎంత బాగా చేసి గోల్డ్ సంపాదించి ఇవాళ మొన్న క్యాష్ ప్రైజ్ కూడా మొన్నే 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చారు. ఫ్యూచర్లో కూడా ఇంకా ఆ పాలసీలో ఉన్నాయని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఒక యంగ్స్టరు స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా అవడం కూడా ఈ రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ఎందుకంటే చేస్తున్నారు. నేను కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పాను, చిన్నప్పుడు టెన్నిస్ ప్లేయర్ని. ఒక విధంగా టెన్నిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్టు. ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే మనం బ్యాటింగ్ చేసినంత వరకు పరిగెట్టాలి, కానీ మనం అవుట్ అయిపోయిన తర్వాత కూర్చుంటాం. బౌలింగ్ ఆడేటప్పుడు కూడా, ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా మనం బౌలింగ్ వేస్తే టైర్డ్ అవుతాం తప్ప ఫీల్డ్లో ఉంటే బాల్ మన దగ్గరికి వస్తే కానీ అంత పరిగెట్టేది ఉండదు. పుర ప్రముఖులందరితో ఆధ్వర్యంలో ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించాం. ఇక్కడ చూస్తే టెన్నిస్ అనేది ఈరోజు రాష్ట్రంలో ప్రమోట్ చేయబడతా ఉంది. అదేవిధంగా ప్లేయర్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించాం. అదేవిధంగా ఈరోజు ఈ ఏదైతే సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దాంతోపాటు ఈరోజు టెన్నిస్ టోర్నమెంట్ను కూడా నిర్వహించాలనేది ఒక సంకల్పంతో ఉన్నాం. ఎవరైతే బెస్ట్గా రాణిస్తున్నారో వాళ్ళందరినీ రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి ప్రోత్సహించి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలో ఆ విధంగా డెవలప్ చేస్తాం. ఉదాహరణకే మైనేని సాకేత్ గారు కూడా ఇదే విశాఖపట్నం వాసి. ఈరోజు గత 5 సంవత్సరాలు అతను ఎంత ఇబ్బంది పెట్టారు చూశారు. మేము వస్తానే అతనికి కూడా గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చి దాంతోపాటు ల్యాండ్ కూడా అడిగారు. ఆ ల్యాండ్ కూడా ఏదైతే ఉందో అది కూడా తొందరలోనే దాంతో అది చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందే ఎంపీ గారు చెప్పారు, ఎర్రాజ్యోతి గారిది కూడా ఆ రోజు మీరందరూ ఈ గడ్డ బిడ్డ ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో మీరు అందరూ చూసారు. మీడియా కూడా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ అమ్మాయిని కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం, ఆ అమ్మాయి మీద దృష్టి సారించాం.
అంతకుముందు కూడా గాంధీ హోమ్ ప్రాజెక్ట్ ద్వారానే అమ్మాయిని ప్రోత్సహించడం జరిగింది. మొన్ననే 30 లక్షల రూపాయలు ప్లేయర్ డెవలప్మెంట్ కింద ఇచ్చాం. దాంతోపాటు ఆ అమ్మాయికి కూడా రేపులే ఎల్లుండి క్యాబినెట్లో కూడా ఒక మంచి శుభవార్త మీరు వినబోతున్నారు. ఆ అమ్మాయికి కూడా 100% ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తారని చెప్పారు. ఒక అన్నలాగా ఉంటారని కూడా చెప్పారు. ఈ టోర్నమెంట్కి వచ్చే కొందికి ఈరోజు ఎవరైతే ఉన్నారో 350 మంది క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇంత బృహత్తమైన కార్యక్రమానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలతో సహకారం లేకుండా వాళ్ళ సొంత నిధులతో ఈరోజు ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం, ఈ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తవుతోందని, ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచి పనైనా జరిగిందా అని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. భీమవరం నియోజకవర్గ కేడర్కో భేటీ అయిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయని, చంద్రబాబు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 అబద్ధాలుగా తేలిపోయాయని విమర్శించారు. చంద్రబాబులా ప్రజలను మోసం చేయడం ఇంకెవ్వరికీ సాధ్యం కాదని, ఇలాంటి మాటలు చెప్తే వేరొకరి పైన 420 కేసులు పెడతారని దుయ్యబడ్డారు. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము, వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఎన్ని సమస్యలున్నా కూడా ప్రజలకు చెప్పిన ప్రతి మాట కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈరోజు కూడా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే ప్రభుత్వం మనది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గమనించింది ఏమిటి అని అంటే, మన పథకాలన్నీ ఓవైపున రద్దు చేసేసినాడు, మరోవైపున ఆయన చెప్పిన సూపర్ 6లని, సూపర్ 7లని ఏదైతే ప్రజలకు మభ్యపెడుతూ మోసం చేస్తూ చెప్పినాడో అవన్నీ కూడా ఈరోజు అబద్ధాలుగా తేలిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అని అంటే, అసలు రాజ్యం ఉంది, అసలు ఎవరైనా పాలకులు ఉన్నారా అని మనకే అర్థం కాని పరిస్థితిలో అసలు ఎవరు పాలన సాగుతూ ఉంది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రావడంలా, అందుకనే గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఆదాయం అంతా ఎవరు జోబులు లేకపోతూ ఉంది అని అంటే, పక్కన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెడితే ఆయనకింత, నీకింత, నాకింత, 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 నాకింత అని కింద వరకు దోచుకో, పంచుకో, తినుకో. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి
ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, వీళ్ళందరినీ ప్రోత్సహించిన ఎవడు? సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము, ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే. విచ్చలవిడి అవినీతి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి విచ్చలవిడితనం కనిపిస్తూ ఉంది. విపరీతమైన కరప్షన్, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం. ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, తీసుకొని పోతున్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ, మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువన్నీ అబద్ధాలు, అన్ని మోసాలు. మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు. ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్. ఈ మాదిరిగా సాగుతా ఉంది చంద్రబాబు నాయుడు పాలన. ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తా ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను. ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకొక 1.5 సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో 1.5 సంవత్సరం పూర్తిగా ఇంకా ప్రజల్లోనే దాదాపుగా 150 నియోజకవర్గాల పైసలకే తిరుగుతాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రతి 3వ రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యున్సీలో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యను లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అంచనాలు దారుణంగా పెంచేసి తెచ్చిన అప్పులన్నీ కమిషన్ల పేరుతో దోచుకోవడం తప్ప సీఎం చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రాజధాని ప్రాంతంలో నిత్యం జరుగుతున్నది కంప చెట్లు తొలగించడం, గుంటల్లో నీరు తోడే పనులు మాత్రమేనని ఆయన తెలిపారు. మొదటి దశ భూసేకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా 2వ దశ భూ సమీకరణకు పూనుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని, 3 ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. జగన్ నామజపం చేయకుండా కూటమి నాయకులకు రోజు గడవడం లేదని, అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్ కు అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. మార్పు మొదలైంది అనే బ్యానర్, పెద్ద బ్యానర్ హెడ్డింగ్తో రిపబ్లిక్ డే హెడ్డింగ్ పెట్టి ఇచ్చిన, రిపబ్లిక్ పెరేడ్ హెడ్డింగ్. దీంట్లో బాగా చూస్తే కన్నా వెనకల ఒక 2 బిల్డింగ్లు ఎప్పుడో 14 నుంచి 19 టైంలో మొదలుపెట్టిన 2 బిల్డింగ్లు మొదలుపెట్టి దాన్ని ఇప్పుడేదో కొత్తగా కట్టినట్టు, కొత్తగా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఓవరాల్గా మా రాయలసీమ ప్రాంతం అంటే ఎలాగో నిర్లక్ష్యానికి గురి అయిపోయింది, ఇప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మా ప్రాంతంలో ఉంది అని చెప్పేసి నేను పలు విధాలుగా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇక్కడున్న కూటమి నేతలకు అందరికీ. మాతో పాటు వెనుకబడి జిల్లాని శ్రీకాకుళం, విజయనగరము ఇలాంటి ప్రాంతాల్లో తీరా చూస్తే అమరావతి అని, క్యాపిటల్ అని, ఇక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూసినామంటే మార్పు మొదలైంది, డెఫినెట్గా మార్పు మొదలైంది, జనాల్లో మార్పు మొదలైంది. జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుందో అని చెప్పి. రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుందని, కోలుకోవటం లేదైనా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయో. కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలతో యాక్సిస్ రోడ్డు అనుసంధానం కావచ్చు, వరద నివారణకు ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా దోపిడీ జరిగిందో మనందరికీ తెలిసినదే. అదేవిధంగా ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తూ అది ఏ విధంగా పనుల రూపంలో, పర్సెంటేజ్ రూపంలో ఏ విధంగా ఇక్కడ దోపిడీ గురవుతోందో మనమందరం కూడా మన కళ్ళెదుటే కనపడుతున్న అంశం. ఇవన్నీ వదిలేయండి, రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మొదటి విడత ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు వారి పరిస్థితి అతిగతి లేని పరిస్థితులలో ఇక్కడ రైతాంగం కానీ, ఇక్కడ ప్లాట్లు ఇచ్చిన రైతులు ఉన్నారు. రోజు మేము చూస్తూ ఉంటాం, సిఆర్డీ ఆఫీస్కి పోయినామంట, మేము అక్కడ 3 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఎదురు చూస్తున్నాము, ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని చెప్పేసి రైతులు ఇచ్చిన యొక్క
రైతుల యొక్క బాధను చూస్తూ ఉంటాం. ఇక్కడ వారికి వాళ్ళ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్లాట్లు ఎక్కడ వస్తాయో తెలియదు, ఏమొస్తాయో తెలియదు. మమ్మల్ని అంటే ఇగ్నోర్ చేసినారు. మా ప్రాంతాన్ని అంతా కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ఆ విధంగా భ్రష్టు పట్టించినారు. ఇక్కడ మిమ్మల్ని నమ్మి చేసిన వాళ్ళకు మీరేం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఈరోజు నిన్న చూస్తే ఆశ్చర్యకరమైంది ఏంటంటే రాజధాని 2వ దశ దానిలకు 709 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్, అంటే 175 ఎకరాలు దగ్గర దీనికి కావాలి అని చెప్పేసి ఎవరిని నాశనం చేయడానికి? పచ్చని 3 ఉండి 3 పంటలు వచ్చే ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఆ రైతుల దగ్గర అంతా వ్యవసాయ భూమి తీసుకొని ప్లాట్లు ఇస్తామని చెప్పేసిన మీరు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి చేస్తున్నది ఏంటి? వాళ్ళకు ప్లాట్లకు చూపించకపోగా 2వ దశ 3వ దశ ఇంకా ఒక ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి దాని మీద చాలా మంది చాలా విధాలుగా మాట్లాడినారు. ఎందుకు ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు కావాలి, పక్కనే గన్నవరం ఉందిగా, ఎందుకు అంత పెద్ద రైల్వే స్టేషన్ కావాలి, ఈ విధంగా చాలా మంది మాట్లాడినారు. కానీ ఎందుకు మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజల్ని? మీరందరూ కూడా అంటే మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఏదో మేము వ్యతిరేకమో ఇంకోటి వ్యతిరేకమో కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ రైతాంగానికి ఇచ్చిన భూమికి మీరు ఏ విధంగా వాళ్ళని కాంపెన్సేట్ చేసి ఇస్తున్నారు? మీరు నిన్న రిపబ్లిక్ డే దాంట్లో చూస్తేనే ఎంత డొల్లగా ఉందో అర్థమవుతోంది. మీరు చేసిన పెరేడ్లోనే ఎప్పుడో 14 నుంచి 19 వరకు కట్టించిన స్టాఫ్ క్వార్టర్స్ని చూపించేసి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా అంటే నీళ్లు పంప్సెట్లు కొట్టాలా, పంప్సెట్లకు 300 కోట్లు అవుతుంది, 400 కోట్లు అవుతుంది, 500 కోట్లు. దేశంలో ఎవడైనా కానీ కంపచెట్లు తీయడానికి 330 కోట్లు వాడతారండి? ఇదేం ఒక రోజుతో ఆగిపోయేదే? ప్రతి సంవత్సరం పీకాల్సిన కంపచెట్లే కదా, ఒక పూటతో ఆగిపోయే కంపచెట్ల. మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ కంపచెట్లు వస్తుంది. మళ్ళీ ఏమైనా ఈ ప్రాంతంలో జరిగి ఉంది అంటే అది కంపచెట్లు తీసేది, దాంట్లో దోపిడీ మాత్రం లేదు. కేవలం పనుల రూపంలో పర్సంటేజీలు దోచుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్లో వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ రక్షణ చట్టం, ఆదరణ 3.0 పథకం, అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలపై చైర్మన్ల అభిప్రాయాలను అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని, బీసీ రక్షణ చట్టం ద్వారా బీసీల హక్కులకు భరోసా కలుగుతుందని, ఆదరణ 3.0 పథకం వల్ల సాంప్రదాయ వృత్తుల వారికి ఆర్థిక స్వావలంబన లభిస్తుందని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలులోకి వస్తే రాజకీయంగా, సామాజికంగా బీసీలు మరింత బలోపేతం అవుతారని పేర్కొన్నారు. బీసీల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, బీసీ వెల్ఫేర్ ఎండి మల్లికార్జున్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సత్యనారాయణతో పాటు ఇతర బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం గవర్నమెంట్ లోని బీసీలకి మనం చెప్పిన మాట ప్రకారం చాలా చేయడం జరిగింది. కొన్ని విషయాల్లో లోన్ కింద ఏర్పాటు చేసి కులాలకి లోన్ కింద ఇవ్వడం అనేది ఒక పెట్టడం జరిగింది. దాని ద్వారా బ్యాంక్ వారు, గవర్నమెంట్ వారు కులానికి కార్పొరేట్ బ్యాంక్ వారి ఇబ్బందితో వాళ్ళు తీసుకోకపోవడం, చాలా మంది ఎన్నో విధాలుగా తిరిగి లోన్ రాకపోవడం వల్ల మనకే గత జగన్మోహన్ రెడ్డికి మన బీసీలు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన బీసీలు మా బీసీలు ఎలా ఉంటుందంటే వారికి 20 కోట్లు ఉన్నా 10 కోట్లు ఉన్నా ఎవరో ఒక నాయకుడు ఏదో మూలసిన కార్యక్రమం చేస్తాడు, 10 రూపాయలు ఇస్తారంటే లైన్ లో ఉండి తీసుకుంటారు తప్ప ఎంతో మంది ఏదో ఒక ఆశ ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి ఇవాళ అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రం కానీ పరిగెడుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు మా అందరికీ ఈ రోజు కార్పొరేట్ చైర్మన్ అవ్వడం మాకెంతో గర్వకారం. దయచేసి మన బీసీలు కన్నా మన ప్రకారం పెద్దలందరూ కలిసి ఈ ఒక బీసీ చట్టం తీసుకురావడం ఈ రాష్ట్రంలో చాలా శుభసూచకం. అలాగే బీసీలకి మనం ఇద్దామనుకున్నది ఏదో అవుతే, ఏ రూపంగా అవుతే
ఆదరణ పథకం కానీ, అలాగే కొన్ని కులాలకి ఈ ఆదరణ పథకం లేని దాంట్లోనే లోన్ల అవకాశం ఉన్న లోన్లు ఇచ్చిన అది మనం కొంచెం తొందరలోనే ఏర్పాటు చేసి ఇస్తే కనుక మనకే మన పార్టీకి రేపు రాబోయే వచ్చే పంచాయతీ ఎలక్షన్ కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ మన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ, పెద్దలందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించి ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా తొందరలో తీసుకురావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెం ఎస్సీ బోస్ మాజీ సైనిక్ కాలనీకి వెళ్లే బ్రాంచ్ పంట కాలువలో ప్రక్షాళన పనులను రైతుల భాగస్వామ్యంతో చేపట్టడం అభినందనీయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం ఎస్సీ బోస్ మాజీ సైనిక్ కాలనీ బ్రాంచ్ పంట కాలువ ప్రక్షాళన పనులకు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రజల సహకారం మరవలేనిదన్నారు. పాఠశాలల అభివృద్ధి పన్న అదేవిధంగా జివ్వలపాలెం నుండి మోడీ వరకు పంటకాలువ ప్రక్షాళన పనులు రైతుల ఆర్థిక సహాయంతో చేయడం జరిగిందన్నారు. ఈ బ్రాంచ్ కాలువ ప్రక్షాళన పనులు చేసేందుకు సుమారు 750 ఎకరాల ఆయకట్ట రైతుల ముందుకు వచ్చారన్నారు. పల్లెపాలెం నుంచి బోసు కాలనీ ఎస్సీ బోస్ కాలనీ వరకు ఉన్న పంట కాలువ ఆ బ్రాంచ్ కెనాల్ ఎప్పటి నుంచో చుట్టుపక్కల ఉన్న కెనాల్స్ అన్నీ కూడా సంపూర్ణంగా మనం ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ స్ట్రెచ్ ఒకటి మిగిలిపోయింది. ఇక్కడున్న 700 ఎకరాల రైతులు వారు ముందుకొచ్చి వారందరూ కలిసి ఒక మంచి ఉద్దేశంతో వారే అమౌంట్ పూలప్ చేసుకుని ఆక్రమణలన్నీ కూడా ఆ గట్ల మీద ఉన్న చెట్లు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కొన్ని చోట్ల గట్టే సగానికి సగం వచ్చింది. మళ్ళీ ఆ గట్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకోవాలంటే ఆ ఎక్స్కవేటర్ దాని మీద వెళ్ళేలాగా 2 పక్కల నుంచి కూడా ఆ రిపేర్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రక్షాళన దిశగా ఈరోజు పనులు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కేవలం నెల రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేసి, గతంలో మనం చూసాం 22 కిలోమీటర్లు ఆ ఉండి నుంచి మాలవాన తిప్ప వరకు ఆ కెనాల్ చాలా అద్భుతంగా అయింది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇటు కల్లాపూడి వరకు కూడా గతంలో నరసింహరాజు గారు ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిపి మరి అదంతా కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. కొన్ని డ్రైన్లు కూడా ఇక్కడ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ బ్రాంచ్ కెనాల్ ఇంకొన్ని అక్కడక్కడ చిన్న డ్రైన్స్ చేస్తే మనకి కాళ్ళ మండలం సంపూర్ణంగా డ్రైనేజ్ వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, అలాగే పనిగా మంచినీటి వ్యవస్థ కూడా ఇంకొకటి 2 గ్రామాలు, మేజర్ గ్రామాల్లో మనకి మైక్రో ఫిల్టర్స్ పెండింగ్ ఉన్నాయి. దొడ్డనపూల్లో కూడా ఒక 15 రోజుల్లో పూర్తవుతుంది, అలాగే కాళ్ళలో కూడా. సో దాంతో మేజర్ గ్రామాలన్నిటికీ కూడా సాగునీరు అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, ఏ 3 వ్యవస్థలు మరి గ్రామీణ రంగానికి అవసరమో ఆ 3 కూడా సంపూర్ణంగా ప్రక్షాళన దిశగా
రాబోయే 2 నెలల్లో సంపూర్ణంగా మనం ఏదైతే అనుకున్నామో, ఎన్నికల సమయంలో అనుకున్నామో అవన్నీ కూడా మీ మీడియా వాళ్ళు కామెంట్లకు దొరకకుండా మేమైతే పూర్తి చేసామని అనుకుంటున్నాం. అయినా మీరు ఏదో రాస్తూనే ఉంటారు, ఎక్కడో ఏదో 4 చెత్త కాగితాలు మీరే వేసి ఈ చెత్త నిర్మూలించేవాడు ఎవడో, ఈ చెత్త తీసే నాదులు లేడా అని చెప్పి మీరు పేపర్లో రాస్తున్నారు. మేము కూడా మొహాట పడకుండా ఆ చెత్త తీసి మీకు కూడా ఆంధ్రజ్యోతి దెబ్బ, ఈనాడు దెబ్బ, వెంటనే చెత్త తీసిన రఘురామాన్ని రాయించుకుంటానికి కూడా మేము అనగాడతలేదు. పాజిటివ్గా తీసుకుంటున్నాం. మీరు అలాగే క్రిటిసిజం చేయండి. ఎంత క్రిటిసిజం చేసినా మేము పాజిటివ్గా తీసుకుని ఊరు ప్రజలకి, గ్రామాలకు ఎంత మంచి వీలైతే. ఇక్కడ అద్భుతమైన విశేషం ఏమిటంటే మన ఊళ్ళో ప్రజల సహకారం, ప్రభుత్వం కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల సహకారం మరువలేంది. ప్రజల సహకారంతో స్కూళ్ళు అభివృద్ధి చేసిన, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏది బాగు చేసినా ప్రజలు, ఇక్కడ ప్రజలు, మా స్నేహితులు కావచ్చు, వేరే ఇతర బ్యాంకులు కావచ్చు, ఇతర పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారం లేకుండా ఏది జరగదు. ప్రభుత్వ సహకారం ఆర్థికంగా తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వ సహకారంతో, ఆర్థికంగా గ్రామస్తుల, స్నేహితుల, పారిశ్రామికవేత్తల సహకారంతో అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ 80% సాధించాం. ఆ బ్యాలెన్స్ కూడా మార్చి 31 నాటికి పూర్తి చేస్తాం. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లుకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలు పెండింగ్లో ఉన్న కేసు వివరాలు పరిశీలించామని, ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు ద్విచక్ర వాహనాలలో వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్పీ వెంట గూడూరు డీఎస్పీ గీతాకుమారి, రూరల్ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్లో మన ఇన్వెస్ట్ దాదాపు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తున్నామా దీంతో పాటు రెగ్యులర్గా మనం బీట్స్ ఎలా పడుతున్నాయి, కోర్ పోలీసింగ్లో భాగంగా బీట్ సిస్టమ్ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుందని చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవి రెండిని అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా. ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది అరకట్టడం చాలా ముఖ్యం మనకి. అది కాకుండా మనం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉంది, తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పీపుల్కి, అందరికీ, ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా. అట్లనే విలేజ్ అడాప్షన్ టీసీస్తో కూడా అంతా మాట్లాడటం జరిగింది. మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము, పిల్లలకి అన్ని సెక్షువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము, వీటి మీద ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ పెడతాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినా కానీ వెంటనే మనం సాల్వ్ చేయాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాము. అందరికీ ఆఫీసర్స్కి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ట్రాఫిక్ పరంగా ముందు మీరు మీ ప్రాణాలు చాలా ముఖ్యము, మీ ఫ్యామిలీకి, కుటుంబానికి మీరు తిరిగి రావడం చాలా ముఖ్యము. సో డెఫినెట్గా హెల్మెట్ వేసుకొని నడపటము, లేన్ డిసిప్లిన్ పాటించటము అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ కానీ, మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటము చాలా ముఖ్యము. సో మనకి ఇక్కడ హైవే మీద పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కొంచెం అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హైవే మీద ఎవరు కూడా అసలు హెల్మెట్ లేకుండా రావడానికి ఉండదు. మనం దాని మీద డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ముందు మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేసాము, దాని మీద ఇప్పుడు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలానే
అందరికీ కూడా ఏది ఇన్సిడెంట్ అయినా కానీ చిన్నది పెద్దదైనా ఇమీడియట్గా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మళ్ళీ గొడవలు పెద్దగా అయ్యి అవి మరి ఇదే లోపల మీరు ఇన్ఫార్మ్ చేస్తే 100 కాల్ 112 కాల్ చేస్తే మనం వెంటనే రెస్పాన్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్, శాప్ చైర్మన్ రవి నాయుడు. భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. పాల్గొన్న పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. కూటమి నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్ కు అలవాటు పడ్డారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కితిరెడ్డి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.